తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. బీఫ్ బ్యాన్ పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. మంచినీళ్లపై మళ్లీ ట్యాక్సులు వసూలు. కాంగ్రెస్ వచ్చాక ప్రజలపై నీటి భారం. రైతులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం. పబ్లిసిటీ కోసం నీళ్ల పేరుతో హామీలు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం డ్రగ్స్ మయం. గంజాయి పంటకే గిట్టుబాటు ధర. మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం. E20 పెట్రోల్ పై కేజ్రీవాల్ కీలక హామీ. నేపాల్లో భారీ వరదలు, 8 మంది మృతి. మహారాష్ట్ర కొండ ఘటనలో బిగ్ ట్విస్ట్. న్యూయార్క్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమంపై మేయర్ కీలక వ్యాఖ్యలు. ఆధ్యాత్మిక పిఠాపురానికి అభివృద్ధి వెలుగులు. దాదాపు 31 కోట్లతో ఆలయాలు, భజనా మందిరాల అభివృద్ధి. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ ఫుల్ ఎంజాయ్. విలాసవంతమైన లైఫ్ అంటూ వైరల్. బీఫ్ చేపల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడేమో బీజేపీ నేతలు బీఫ్ పై నిషేధం గురించి మాట్లాడుతున్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బీఫ్ ఎగుమతిదారులో ఒకటిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. డాలర్ల ఆదాయం కోసం ఈ విధానం కొనసాగుతుందని ఆరోపించారు. అలాగే చేపల విక్రయాలపై నిషేధం గురించి మాట్లాడుతున్నారని, కానీ గుజరాత్లోని సూరత్లో నరేంద్ర మోదీ ఫిష్ మార్కెట్ పేరుతో మార్కెట్లు ఏర్పాటు చేశారని ఓవైసీ ప్రస్తావించారు. ఈ అంశాలపై మోదీ ప్రభుత్వానికి స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నటి కృతి సనన్ ఓ రాఖీ పండుగ యాడ్లో నటించిన తర్వాత ఆమె వేసుకున్న దుస్తువులపై కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. దీనిపై బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ స్పందిస్తూ రాఖీ కడుతున్న సమయంలో అలాంటి దుస్తువులు ఎందుకు ధరించాలి అంటూ ప్రశ్నించారు. కంగనా వ్యాఖ్యలకు కృతి సనన్ ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ పండుగల్లో దుస్తువుల కంటే సాంప్రదాయాలపై ఉన్న భావన, విలువలే ముఖ్యమని చెప్పింది. ఈ వివాదంలోకి రాహుల్ గాంధీ కూడా వచ్చారు. కృతి పోస్ట్ను రీపోస్ట్ చేసిన ఆయన మహిళలు ఏం చేయాలి, ఏం ధరించాలి అనేది వారి వ్యక్తిగత నిర్ణయం అంటూ, తమ స్వేచ్ఛను ఉపయోగించుకున్నందుకు వారిని ట్రోల్ చేయడం ఆపండి అంటూ మద్దతు తెలిపారు. దీంతో రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యంగా యువత నుంచి ఆయనకు ప్రశంసలు వస్తున్నాయి. మహిళల దుస్తువులు, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో రాహుల్ గాంధీ తీసుకున్న స్టాండ్ను పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు. దీంతో కృతి, కంగనా, రాహుల్ మధ్య ఈ యాడ్ వివాదం సోషల్ మీడియాలో మరింత వైరల్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంచినీళ్లకు మళ్లీ ట్యాక్స్లు వసూలు చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కూకట్పల్లిలోని ఒక్క మలేషియన్ టౌన్షిప్ నుంచే 70 లక్షల మంచినీటి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఉచితంగా నీళ్లు అందించామని గుర్తు చేశారు. అలాగే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినందుకే తనపై కక్ష సాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను నమ్మి ప్రజలు 72,000 మెజారిటీతో గెలిపించారని, తన ప్రజల కోసం చావనైనా చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ కూర్చోనని మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వంలోని మంత్రులు పబ్లిసిటీ కోసం రైతులను మోసం చేశారని ఆరోపించారు. నీళ్లు అందిస్తారనే నమ్మకంతో రైతులు అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి నాట్లు వేశారని చెప్పుకొచ్చారు. కానీ సాగుకు అవసరమైన సమయంలో నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని జగన్ విమర్శించారు. రైతులకిచ్చిన హామీలను నిలబెట్టుకొని పంటలకు నీరు అందించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలకు 34% రిజర్వేషన్లను అడ్డుకుంది చంద్రబాబేనని వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. తన అనుచరుడు బిర్రు ప్రతాప్ రెడ్డితో హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు వేయించి రిజర్వేషన్లను అడ్డుకున్నారని ఆరోపించింది. ఇప్పుడు మళ్లీ బీసీల రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని విమర్శించింది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్, నకిలీ లిక్కర్కు అడ్డాగా మారిందని ఆరోపించింది. రైతులు పండిస్తున్న ఏ పంటకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదని, ఒక్క గంజాయి పంటకు మాత్రమే గిట్టుబాటు ధర వస్తోందంటూ వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్, గంజాయి, నకిలీ లిక్కర్ను అరికట్టడంతో పాటు రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపించింది. 2004 తరువాత సిపిఎస్ లో చేరి మృతి చెందిన సుమారు 40 మంది టీచర్ల కుటుంబాలకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ అందడం లేదని తెలిపింది. 32
2 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించింది. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న 3000 మంది టీచర్లకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, ఇందుకోసం 93 కోట్ల అదనపు బడ్జెట్ ఫైల్ ఆమోదం పొందలేదని పేర్కొంది. వెంటనే డిఏ బకాయిలు చెల్లించడంతో పాటు ఈహెచ్ఎస్ అమలు చేయాలని, బాధిత కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే E20 పెట్రోల్ను 5 రోజుల్లోనే నిషేధిస్తామని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. 2027 మార్చి 10 తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తామని తెలిపారు. E20 వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు ఇథనాల్ కోసం చెరకు వినియోగం పెరగడంతో చక్కెర ధరలు కూడా ఆకాశాన్ని అంటాయంటూ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. నేపాల్లోని రసువా జిల్లాను బుధవారం తెల్లవారుజామున భారీ వరదలు ముంచెత్తాయి. తిమూరే, శాబ్రుబేసి ప్రాంతాల్లో పలు నివాసాలు ధ్వంసమయ్యాయి. త్రిశూలి, దేవిఘాట్ జల విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. త్రిశూలి బజార్ సమీపంలో సుమారు 60 ఇళ్లు వరదలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా 14 మంది కస్టమ్ సిబ్బంది గల్లంతయ్యారు. మరో 12 మందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా తరలించారు. సహాయక చర్యల కోసం ప్రధాని బ్యాలెన్ షా ఆర్మీ పోలీసులను రంగంలోకి దించారు. త్రిశూలి నది దిగువ ప్రాంతాల్లోని నదుల వెంట అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వరదలకు కారణం భారీ వర్షాల, హిమనదం ఒక్కసారిగా కరగడమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని 3 కుటుంబ సభ్యులు కొండపై నుంచి పడి మృతి చెందిన ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకొచ్చింది. తొలుత ఈ ఘటనకు ఐఫోన్ వివాదమే కారణమని ప్రచారం జరిగిన పోలీసుల దర్యాప్తులో కుటుంబ కలహాల కోణం బయటపడింది. భార్య సంగీత, భర్త మురళీధర్ కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం. తల్లిదండ్రులను కలపాలని 19 ఏళ్ల కునాల్ ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఖవాడియా కొండకు వెళ్లిన కునాల్ను కాపాడేందుకు తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. అతడిని ఒప్పించే ప్రయత్నంలో మురళీధర్, కునాల్ ఇద్దరు కొండపై నుంచి పడిపోయారు. ఆ తర్వాత సంగీత కూడా కొండపై నుంచి పడటంతో 3 మృతి చెందారు. కుటుంబ తగాదాలే ఈ ఘటనకు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగస్టు 29, 2026న న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో జరగనున్న యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంపై న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నగర చరిత్రలో తొలి ఇండియన్ అమెరికన్ మేయర్ నని చెప్పిన ఆయన తన కుటుంబం నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, భారత్ అంటే అందరికీ సమాన స్థానం ఉన్న బహుళత్వ సమాజం అని చెప్పుకొచ్చారు. భారతదేశంలో మతాల మధ్య విభజన బీజాలు నాటే భావజాలానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. అయితే ఇది ప్రైవేట్ కార్యక్రమం కావడంతో దాన్ని రద్దు చేసే అధికారం మేయర్కు ఉందో లేదో తనకు తెలియదని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక పిఠాపురం అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నియోజకవర్గంలోని ఆలయాలు, కళ్యాణ మండపాలు, భజన మందిరాల అభివృద్ధికి మొత్తం దాదాపు 31 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో 24 దేవాలయాల పునరుద్ధరణకు 17 కోట్లు, కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 2 కోట్లు, 48 భజన మందిరాలకు 11 కోట్లు కేటాయించారు. కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి 5 కోట్లు, శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానంలో 2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఏటా సుమారు 13.76 లక్షల నుంచి 18 లక్షల మంది భక్తులు పుణ్యక్షేత్రాలకు వస్తుండటంతో భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా ఆలయాల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. భక్తి, సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ పిఠాపురాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. పోక్సో కేసులో నిందితుడుగా ఉన్న బండి భగీరథ్ బెయిలుపై బయటికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడంటూ బీఆర్ఎస్ వర్గాలు, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అతని తండ్రి బీజేపీ నేత కావడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు సామాన్యులు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుంటే పలుకుబడి ఉన్న వారికి మాత్రం వ్యవస్థ అనుకూలంగా పనిచేస్తుందని మండిపడుతున్నారు. బీజేపీ నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కైందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో బండి భగీరథ్, లింగమనేని సంజు వంటి కేసుల్లో న్యాయం అందరికీ సమానంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.